ప్రపంచ ప్రఖ్యాతగాంచిన విశ్వవిద్యాలయం ఏదంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉగ్గుపాలల్లో ఉద్యమాన్ని నూరిపోసిన గడ్డ తెలంగాణ గడ్డ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఇలాంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఇది ఒక కర్మాగార కేంద్రంగా శాస్త్రవేత్తలు, మేధావులు, రాజకీయ నాయకులు, విజ్ఞానవంతులు ఎంతో మంది ఉత్పత్తి చేసే కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు 11 కళాశాలలు ఉంటే 11 కళాశాలల పరిస్థితి, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిస్థితి నిర్వీర్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. రానున్న రోజులలో దీన్ని బంద్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నది. కేవలం విద్యను పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అందకుండా దూరం చేసే కుట్ర తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజా పాలకులు మారుతున్నారు, కానీ ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదు. నిరుద్యోగ సమస్య అట్నే ఉంది. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అనేది కంప్లీట్ గా మర్చిపోయిన పరిస్థితి. ఈ రోజు 119 మంది ఎమ్మెల్యేలు గాని 16-17 మంది ఎంపీలు గాని కంప్లీట్ గా మర్చిపోయి విద్యార్థులతో మాకు సంబంధం లేదు అన్నట్టు వివరించడం అనేది సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను ఈ రోజు ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడ్డ, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులు లేనిదే ఈ రోజు మీ ప్రభుత్వం లేదని తెలియజేస్తున్నాం. మేమందరం కూడా ఏకమై కొట్లాడితే మీ ప్రభుత్వం కుప్పకూలగా తప్పదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా విద్యార్థికి అందాల్సిన హక్కు అది. ఈ రోజు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి విద్యార్థులు కూడా అందరూ అడిగేది ఏంటంటే మేము చదువుకున్న గారికి ఆర్టీఎఫ్ కానీ ఎంటీఎఫ్ కానీ రిలీజ్ చేయాలని ఈ రోజు అడుగుతుంటే ఇప్పటి వరకు రిలీజ్ చేయకుండా ఈ రోజు చూసుకున్నట్లయితే ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంలో సివిల్స్, బ్యూరోక్రాట్స్ ఈ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఈ రోజు అటెండర్ పోస్టులు కూడా ప్రతి ఒక్క చోట ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,773 గ్రామాలలో ఈ రోజు సెక్రటరీలు, పంచాయత్ సెక్రటరీలు ఉన్నది కూడా ఈ రోజు విశ్వవిద్యాలయం విద్యార్థులు. ఇలాంటి విద్యార్థులు ఎంతో మంది మేధావులు అవుతా ఉంటే ఈ రోజు కేవలం ప్రభుత్వము ఈ యొక్క విద్యను విద్యార్థులకు అందించకుండా, వీళ్ళు మొత్తం బాగుపడకుండా ఈ రోజు విశ్వవిద్యాలయాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని తెలుస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం వచ్చి దాదాపు 1.5 సంవత్సరం కలుస్తున్నా కానీ ఈ రోజు విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యకు సంబంధించినటువంటి ఒక మినిస్టర్ లేకపోవడం అనేది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంది అదోగది. ఈ రోజు ఇప్పటికి కూడా విద్యార్థులు చదువుకు ఒక ఉద్యోగం లేక విలవిల ఆడుతున్నారు. ఈ రోజు ప్రభుత్వాలు కేవలం మీరు ఆర్భాటాలకు తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ రోజు 83,015 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం విడుదల చేయకపోతే రానున్న రోజులలో ఈ రోజు నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం చేసి మీ సెక్రటరీ 1,00,000 మందితో కుప్ప కూల్చకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వదిలిపెట్టదని ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నాం.